Hi viewers, now we have to discuss about the accounting standards. Before going to start the topic, I am requesting you kindly subscribe my channel and press on bell button. Give some likes. It will makes me a lot of encouragement to do further videos. Okay friends, now come to the point accounting standards. Accounting standards are authoritative standards for financial reporting and are the primary sources of generally accepted accounting principles. Yeah, accounting standards specify how transactions and other events are to be recognized, measured, presented, and disclosed in financial statements. Their objective is to provide financial information to investors, lenders, creditors, contributors, and other that is useful to making a decision about providing resources to the entity. ఫ్రెండ్స్ మనం ఇక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే జనరల్గా ఈ అకౌంటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏవైతే ప్రిన్సిపల్స్ను మనము అడాప్ట్ చేసుకోవడం జరుగుతుందో వాటికి ఒక యూనివర్సల్ స్టాండర్డ్ అనేది ఉండాలనే ఉద్దేశంతో ఏవైతే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనే వాటిని ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో ఒకవేళ ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది మనం ఫాలో అవుతున్నట్లయితే ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి ఈ అకౌంటింగ్ స్టేట్మెంట్స్ కంపేర్ చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా ఒక అకౌంటింగ్ పీరియడ్ నుంచి మరొక అకౌంటింగ్ పీరియడ్ కూడా మనం కంపేర్ చేయాలంటే మనకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది కలగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలండి, వీ హ్యావ్ టు ఫాలో అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో ఇక్కడ మనకు రెండు రకాలైన అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి మనకు డిస్కస్ చేయడం జరిగింది. వాటిని గ్యాప్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అని చెప్తున్నాము. నెక్స్ట్ రెండవది ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ IFRS టూల్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, సో మెయిన్గా ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది ఎందుకు ఫాలో కావాలంటే ఈ అకౌంటింగ్ స్టేట్మెంట్స్ సంబంధించిన స్టేక్ హోల్డర్స్ ఎవరైతే వాళ్ళు ఇన్వెస్టర్స్ కావచ్చు, లెండర్స్ కావచ్చు, క్రెడిటర్స్ కావచ్చు, కంట్రిబ్యూటర్స్ కావచ్చు, and other people, those who are depending on the accounting information to make their decisions regarding the financial decisions. సో అలాంటి వాళ్ళకు జస్టిస్ చేయాలనే ఉద్దేశంతో ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది అడాప్ట్ చేయడం అనేది జరిగింది. ఇంపార్టెన్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. Accounting standards play a critical role in improving the transparency and reliability of financial reporting. They provide a standardized framework that companies must follow when preparing their financial statements. The standardization is crucial for several reasons that are transparency, comparability, credibility, and decision making. Transparency. This ensures that financial statements are clear and understandable, providing a true picture of the company's financial position. Comparability. They make it easier to compare financial statements of different companies as they follow the same rules and principles. Next, credibility. Adhering to these standards enhances the credibility of financial statements, which is essential for gaining the trust of investors, creditors, and other stakeholders. Decision making. Reliability financial information is vital for making informed economic decisions, whether by managing investors or regulators. Okay friends, so ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అంటే మనం ఇక్కడ 4 బేసిక్ కాన్సెప్ట్స్ మనం పైన ఆధారపడి దీన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ ట్రాన్స్పరెన్సీ, సెకండ్ వన్ ఈజ్ కంపాటబిలిటీ, థర్డ్ వన్ ఈజ్ క్రెడిటబిలిటీ, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ డెసిషన్ మేకింగ్. సో ట్రాన్స్పరెన్సీ మీన్స్ ఈ అకౌంటింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే ప్రిపేర్ చేస్తున్నామో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఏతుందో ట్రాన్స్పరెంట్గా, క్లియర్ కట్గా అందరికీ ఈజీగా అర్థమయ్యేటట్టు ఫ్రేమ్ చేయాలనేది ఒక బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్గా చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ కంపాటబిలిటీ. సో కంపాటబిలిటీ చూసినట్లయితే అకౌంటింగ్ స్టేట్మెంట్స్ అనేవి సిమిలర్గా ఉన్నట్లయితే ఒక
కంపెనీకి సంబంధించిన స్టేట్మెంట్ మరొక కంపెనీ నుండి మనం కంపేర్ చేయడానికి వీలవుతుంది. ఒక అకౌంటింగ్ పీరియడ్కి సంబంధించిన స్టేట్మెంట్స్ మరొక అకౌంటింగ్ స్టేట్మెంట్స్కు కంపేర్ చేయడానికి వీలవుతుంది. ఎప్పుడు ఒక పర్టికులర్ అకౌంటింగ్ స్టాండర్డ్ మనం ఫాలో అయినప్పుడు ఇది జరగడం అనేది జరుగుతుంది. ఓకే, క్రెడిబిలిటీ. ఎప్పుడైనా సరే ఈ అకౌంటింగ్ స్టేట్మెంట్స్ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తున్నాం సార్ అంటే వాటి యొక్క క్రెడిబిలిటీ మనము లెక్కించడానికి ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఎవరు తీసుకుంటున్నారు? ఇన్వెస్టర్స్ కావచ్చు, క్రెడిటర్స్ కావచ్చు, అదర్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ది బిజినెస్. సో వీటిని నమ్మాలంటే ఈ అకౌంటింగ్ స్టేట్మెంట్ నమ్మాలంటే వాటి ఖచ్చితమైన స్టాండర్డ్ను ఫాలో అయి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ డిసిషన్ మేకింగ్. ఫైనాన్షియల్ డిసిషన్స్ ఏవైతే చేస్తున్నారో ఇన్వెస్టర్స్ కానీ, రెగ్యులేటర్స్ కానీ, లేదా అడ్మినిస్ట్రేటర్స్ కానీ, లేకపోతే మేనేజ్మెంట్ కానీ ఏమైనా డిసిషన్ చేసినప్పుడు వీటిలో ఉన్న ఇన్ఫర్మేషన్, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది స్టాండర్డ్స్ ఫాలో అయినట్లయితే దానిపైన బేస్ చేసుకుని వాళ్ళు డిసిషన్ మేకింగ్ చేసేందుకు అవకాశం అనేది ఉంది. ఓకే, సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ మనం రెండు రకాలుగా చెప్పడం జరిగింది. అది ఫస్ట్ వన్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అని చెప్తున్నాము. రెండవది ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ అని IFRS అని చెప్తున్నాము. సో ఈ జనరల్లీ అకౌంటింగ్ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏవైతున్నాయో వీటిని US, యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి గాను ఫైనాన్షియల్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్స్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దాని ప్రకారము ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఫ్రేమ్ చేసుకుని యునైటెడ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోపట ఈ ప్రిన్సిపల్స్ ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్స్ వాళ్ళు IFRS ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ను ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. అదర్ దెన్ US కంట్రీస్ ఈ IFRS రూల్స్ను ఫాలో కావడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకు ఇక్కడ కొన్ని లిస్ట్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మ్యాక్సిమమ్ మనకు 29 అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది మీకు ఇక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్స్ వాళ్ళు ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. వీటిని క్షుప్తంగా కొన్ని చదువుకుందాం. AS1 ఇది డిస్క్లోజర్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ సంబంధించింది. AS2 వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్ సంబంధించింది. AS3 క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్. AS4 కంటింజెన్సీస్ అండ్ ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ డేట్. నెక్స్ట్ AS5 net profit or less loss for the period, prior period items and changes in accounting policies. AS6 depreciation accounting. AS7 accounting for construction contracts. Next AS8 accounting for research and development. AS9 revenue recognition. AS10 accounting for fixed assets. AS11 accounting for the effect of changes in foreign exchange rates as per the 2003 revision. Okay, AS12 accounting for government grants. AS13 accounting for investments. AS14 just wait please, accounting for amalgamations. AS15 accounting for employees benefits. AS16 borrowings costs. AS7 segment reporting. AS18 related party disclosures. AS19 leases. AS20 earning per share and AS21 consolidated financial statements. Next AS22 accounting for taxation on incomes and AS23 accounting for investments in associated in consolidated financial statements. AS24 discontinuing operations. AS25 international financial reports. Next AS26 intangible assets. AS27 financial reporting of interest. Next AS28 impairment of assets and AS29 provisions, contingencies, liabilities and contingent assets. Like this we are having the accounting standards boards వాళ్ళు 29 అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది మేము ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ క్లాసెస్ ఒకటి వీటి గురించి క్లియర్గా 1 by 1 ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్ ద టాపిక్. థ్యాంక్ యూ.